పూర్ని కేంద్రంగా చేసుకున్నటువంటి సర్దార్ సర్వాయి పాపన్న బహుజనులను ఐక్యం చేసి కిలాషాపూర్ నుండి గోల్కొండ వరకు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించి బహుజనుల రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ఇక్కడే కాదు ఇక్కడి నుంచి ఇంకా విస్తరించడానికి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి మహా గొప్ప వీరుడు, ఒక విప్లవకారుడు సర్దార్ సర్వాయి పాపన్న. సర్దార్ సర్వాయి పాపన్న అసలైతే పాపన్న ఆయన పేరు, దానికి ముందు సర్వాయి అని పెట్టుకుంటే తల్లి పేరు పెట్టుకున్నాడు. తల్లి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా గొప్ప వీరులు అవుతారు అనడానికి ఒక నిదర్శనం కూడా ఇంకోటి ఏంటంటే, శివాజీ కూడా, ఛత్రపతి శివాజీ కూడా జిజియాబాయి ఎట్లా తనని తీర్చిదిద్దింది అనడానికి గొప్ప ఉదాహరణ ఛత్రపతి శివాజీ. వాస్తవానికి అటు శివాజీ కానీ ఇటు పాపన్న కానీ ఇద్దరు కూడా సమకాలికులు. కానీ చరిత్రలో శివాజీకి వచ్చినంత పేరు సర్వాయి పాపన్నకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే, ఆయన కూడా వాస్తవానికి బహుజనుడే, కానీ రాజులు ఆయనను ఓన్ చేసుకొని అతని వీరత్వాన్ని ప్రచారం చేయడానికి చేసుకున్నటువంటి ప్రచారానికి అట్లా వాస్తవంగా చరిత్రలో ఈయన పేరు నిలబడలేకపోయింది. కానీ మనం ఉన్నాం కదా చరిత్రలో నిలబెట్టడానికి. అందుకనే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్లు 23 సంవత్సరాల క్రితం కామ్రేడ్ అమర్ జైల్లో ఉన్నప్పుడు రాసినటువంటి సర్వాయి పాపన్న చరిత్ర గురించి రాసిన తర్వాత చాలామందిలో ఒక ఆలోచన రేకెత్తిన మాట వాస్తవం. ఏది ఏమైనా సర్వాయి పాపన్న చేసినటువంటి కృషిని, ఆయన పెద్దోళ్లను కొట్టి పేదోళ్లకు పంచడానికి కృషి చేసినటువంటి తీరు, బహుజనులందరినీ ఐక్యం చేసినటువంటి తీరు, కొంతమందిలో ఆయన బందుపోటుగా కూడా ప్రచారం చేసినటువంటి తీరును కూడా మనం చూసాం. కానీ అది చాలా తప్పుడు మాట. అతను బందిపోటు కాదు, అది మామూలుగా పెద్దోళ్ళుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళని దోచి పేదవాళ్లకు పంచడంలో ఆ రకంగా పేరు కావాలని పనిగట్టుకొని చేసినటువంటి కుట్ర మాత్రమే తప్ప అది మరొకటి కాదు. అందుకనే తాను చేసినటువంటి సాహసోపేతమైనటువంటి వీరత్వాన్ని, సాహసోపేతమైనటువంటి పోరాటాన్ని మనం కీర్తించాల్సినటువంటి అవసరం ఉంది. కీర్తించడమే కాదు, చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలబడిపోవడానికి మనం ఒక కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు ఈ పోరాటాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా అట్లాంటి ప్రయత్నాల్ని విఫలం చేసైనా సరే మనం సఫలం కావడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది అని చెప్పేసి ఆయన చరిత్ర